సో వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్. సో ఇదైతే మనం మళ్ళీ చాలా రోజుల తర్వాత మైన్క్రాఫ్ట్ అయితే ఆడుతున్నాం అనమాట. ఎందుకు ఇన్ని రోజులు అయిందంటే మైన్క్రాఫ్ట్ ఆడడానికి చాలా రీజన్స్ ఉన్నాయి గైస్. చాలా కొన్ని అంటే నాకు ఫీవర్ వచ్చింది, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే వీడియో పంపించలేకపోయాను. కానీ ఇది నా 50th వీడియో గైస్. సో ఇది నా 50th వీడియో కాబట్టి నేను కొంచెం స్పెషల్గా ఉంచడానికి మీ అందరికీ నచ్చేటట్టుగా వీడియో చేయాలని మైన్క్రాఫ్ట్ అయితే తీసుకొచ్చేసాను అనమాట చాలా రోజుల తర్వాత. ఎందుకంటే నేను కొంచెం ఆఫ్లైన్ ప్రోగ్రెస్ అయితే చేశాను, మీకు క్లియర్గా తెలుస్తున్నట్టుంది. బాగా ఐరన్ మైన్ చేసి నేనైతే ఐరన్ ఆర్మర్ చేసుకున్నా. ఇంకా కొంచెం ఫుడ్ ఉంది నా దగ్గర, ఇంకా బయట వర్షం అయితే పడుతుంది. సో చాలానే ప్రోగ్రెస్ చేసుకున్నాం మనమైతే. ఇక్కడున్న చెస్ట్ అన్నీ ఏమైపోయావో మీకు చెప్తాను. ఆగండి, మీకు మెల్లమెల్లగా అన్నీ తెలుస్తుంటాయి. ఆగండి, జస్ట్ కొద్దిసేపు ఆగండి, మీకు అంతా తెలిసిపోతుంది నేను ఎంత ప్రోగ్రెస్ చేశాను అది. సో మళ్ళీ మనం ఫస్ట్ పర్సన్ కెమెరా యాంగిల్కి వెళ్ళిపోదాం. ఇంకా మనం అయితే ఫస్ట్ పర్సన్ కెమెరా యాంగిల్కి వచ్చేసాం. సో గైస్, నేను ఇప్పుడు స్లీప్ వేసాను, నైట్ అయింది కాబట్టి. సో నేనైతే ఒక బేస్మెంట్ అయితే క్రియేట్ చేశాను అనమాట. ఆల్రెడీ మన దగ్గర ఒక బేస్మెంట్ ఉంది అదే మైనింగ్ దగ్గర, కానీ ఇంకో బేస్మెంట్ కూడా నేనైతే క్రియేట్ చేశాను. అదే అంటే ఇక్కడ ఉన్న చెస్ట్లన్నీ ఎక్కడ ఉన్నాయో మీరు వండర్ అవ్వచ్చు. నేను కింద ఒక బేస్మెంట్ చేశాను గైస్. ఇగో ఇదే ఇది వెళ్ళడమే నాకు ప్రాబ్లం. నా మైన్క్రాఫ్ట్ ఇంకా నేర్చుకుంటున్నా గైస్, నాకు పూర్తిగా ఇంకా తెలియదు. ఇంకా నేను మీకు చాలా బాగా చూపించాలన్నమాట. డ్యామేజ్ అయితే మన దగ్గర ఇన్ని ఉన్నాయి. మైన్ చేశా గైస్, చాలా 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 కష్టపడైతే మైన్ చేశా. ఇది లప్పీజు, అవి రెడ్ స్టోను, ఈ ఐరన్ కూడా బాగానే వచ్చింది. ఇంకా గోల్డ్ బ్లాక్స్ కూడా వచ్చాయి. చాలా బాగుంది గైస్, నిజంగా నేను చాలా ప్రోగ్రెస్ చేశాను. ఇంకా TNT కొంచెమే ఉంది. ఫ్యూచర్లో మనకి TNT చాలా చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే గైస్ గన్ పౌడర్, TNT ఇంకా శాండ్ వాటితో మనం అంటే నెదర్ అయితే ఫైండ్ చేయొచ్చు. నెదర్లోకి వెళ్ళి ఇక్కడ శాండ్ అయితే బోల్డ్ అంతా పెట్టుకున్నాను గైస్. నేనైతే చాలా మైండ్ చేశాను. ఇంకా ఇది వుడ్, ఇంకా వుడ్ లాగ్స్ కూడా పెట్టుకున్నాను. ఇది లాగ్స్ అనమాట. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాగ్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను గైస్. మీరు చూడొచ్చు, తక్కువే నన్ను అంటే సపరేట్గా మన స్టోరేజ్ రూమ్ని బాగా అప్గ్రేడ్ చేసుకుందాం. ఇక్కడ స్టోరేజ్ రూమ్ అని చెప్పొచ్చు. ఇక్కడ నేను ఎంచాంట్మెంట్ టేబుల్ పైన పెడతాను. హౌస్ కూడా అప్గ్రేడ్ చేస్తాను గైస్. సో నేనైతే మన హౌస్ కొంచెం ఒక 2-3 బ్లాక్స్ అంటే 5 బ్లాక్స్ హైట్లో అయితే పెట్టుకున్నాను. కొంచెం హైగా. ఈ వర్షం అయితే ఆగట్లేదు గైస్, స్లీప్ వేసిన. సో ఫాస్ట్గా వెళ్దాం. రన్ రాజా రన్. అది నా ఫార్మ్ ల్యాండ్ అంతా అప్గ్రేడ్ చేద్దాం గైస్. ఇవి నా దగ్గర ఉన్న 2 గుర్రాలు. వీటి పేరు ఏం పెట్టాలో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకు ఇంకా ఐడియా రాలేదు ఏం పేరు పెట్టాలని. తొందరగా ఫుడ్ అప్పుడు వద్దులే. ఇగో ఇక్కడ నేను డీప్ స్లేట్ పెట్టేసాను, ఎందుకంటే మైనింగ్ చేస్తాను కాబట్టి. సో డీప్ స్లేట్ అయితే నాకు హెవీగానే వచ్చింది. హోమ్ డిజైన్ అయితే బాగుంది గైస్, కానీ పైన ఇల్లు అయితే చాలా చిన్నగా ఉంది, హై కూడా లేదు, అంటే కనపడట్లేదు. సో నేనైతే ఈ ఫెన్సెస్ అన్నీ రిమూవ్ చేసేసి ఈ హౌస్ రిమూవ్ చేసి మొత్తం ఇలా పెట్టేద్దాం అనుకున్నాను. ఏదో ఒక రోజు నేనైతే పెడతా గైస్. అది డైమండ్ ఆర్మర్ చేసుకొని, దాన్ని ఎంచాంట్మెంట్ చేసుకొని, ఎంచాంట్మెంట్ బుక్స్ కనుక్కొని అంతా చేసి అప్పుడు నేను ఇల్లు మారుస్తా. ఈ బెడ్రూమ్ నాకు ఏం లేదు, ఒకే ఒక రూమ్ నాకు ఉన్నది. ఇంక ఇది వెళ్ళడానికి మైనింగ్ సెక్టర్కి. ఇంకేదో మా తమ్ముడు ఏదో బిల్ చేద్దాం అనుకున్నాడు, కానీ ఏం బిల్ చేయలేదు. ఇలా ఉత్తిగా పెట్టేసా గైస్. నేనైతే ఓ పని చేద్దాం, బెడ్ని అక్కడ పెట్టేద్దాం గైస్. ఏమనుకుంటారు? బెడ్ని అక్కడ పెట్టేద్దాం. బెడ్రూమ్ అయితే అక్కడ పెట్టేస్తా, ఎందుకంటే మనకు బెడ్రూమ్ అంతా అవసరం లేదు కాబట్టి ఇక్కడ పెట్టేస్తే నో ప్రాబ్లం. ఎందుకంటే నేను ఎక్కువ ఫోకస్ చేయట్లేదు గైస్ హోమ్ మీద. మన దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్నీ సెట్ అయి ఉంటే అప్పుడు నేను హోమ్ చేసుకుంటా గైస్. ఈ స్టోరేజ్ రూమ్ మంచిగా అప్గ్రేడ్ చేసి అంతా చేసి. సో ఇప్పుడు అయితే మనం మైనింగ్ సెక్టర్కి వెళ్ళి మళ్ళీ కలుద్దాం. సో మనమైతే మైనింగ్ సెక్టర్కి అయితే వచ్చేసాం గైస్. ఇక్కడ మీరు చూస్తే నేను చాలా చెస్ట్లు అయితే పెట్టుకున్నాను కొన్ని వీటి కోసం. సో ఇక్కడ డర్ట్ అవన్నీ ఉంటాయి, చాలా బ్లాక్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ రోజు ఏంటంటే, సో గైస్ నేను ఇంకా 2 బ్లాక్స్ ఇలా మైన్ చేసుకుంటూ స్ట్రైట్గా వెళ్ళాను. దీన్ని స్టిఫ్ మైనింగ్ అంటారు. ఈ స్టిఫ్ మైనింగ్లో ఇంకా మీరు వెళ్తే
మీకు డ్యామేజ్ దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది కూడా y యాక్సిస్ 12లో. ఇంకా మీకు ఐరన్ కావాలంటే +16 అంటే -12లో మనం ఏమైతే ఉన్నాం కదా, -12లో కాదు, జస్ట్ 16లో మీరు అక్కడ మీరు మైన్ చేసి మీకు ఎక్కువ డైమండ్స్ దొరుకుతాయి. సో -16లోకి వెళ్ళకండి. -6 అంటే 16, జస్ట్ మా నార్మల్ 16. ఇంకా నేను నెదరైట్ నా గోల్ గైస్, నెదరైట్ కనిపెట్టడం. ఇంకా డైమండ్స్ ఇది సైన్ బోర్డ్ అవసరం లేదు, అక్కడ ఉంచేద్దాంలే, మళ్ళీ ఎప్పుడైనా తీసుకోవచ్చు. సో నేనైతే ఫుల్ బాగా రెడీ అయితే అయిపోయాను. ఇంకా నా ఐరన్ ఆర్మర్ కూడా బాగానే ఉంది, డ్యూరబిలిటీ చూడండి మీరు. అంతే. ఈ వీడియో మీకు కొంచెం షార్ట్గానే ఉండొచ్చు, మీకు పైకి ఒక చూపించాలి గైస్, చూపిస్తాను. నేను మైనింగ్లో నాకు కోల్ కూడా ఎక్కువనే దొరికింది గైస్. నేను మైన్ చేసినప్పుడు నాకు కోల్ బాగానే దొరికింది. సో అన్ని దాంట్లో కోల్ అయితే పెట్టేశాను. కొంచెం తీసుకున్నాం, మర్చిపోయాను. సరే తీసేసుకుందాం గైస్. XP కూడా వచ్చేసింది. గోల్డ్ స్మెల్ చేశాను కానీ తీయడం మర్చిపోయినా. వెయిట్ మినిట్, ఫుడ్ అయితే తినేద్దాం. ఇంకా నెక్స్ట్ అంతేనా? ఎస్ గైస్ అంతే. ఇంకా మనం చేద్దామంటే ఈ వర్షం అయితే ఆగట్లేదు గైస్, దంచుతుంది వర్షం. ఈ వర్షం ఏందిరా బావు ఇట్లా దంచుతుంది. సో హౌస్ని అయితే డిఫరెంట్ బ్లాక్స్తో డిఫరెంట్గా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను గైస్ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో. చూద్దాం మరి. ఇంకా నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే కొన్ని చికెన్ ఫార్మ్స్ అంటే ఇలా కొంచెం దూరంగా సో కొంచెం అటు దూరంగా ఫ్యామిలీని అయితే నేను షిఫ్ట్ చేసేస్తాను. ఇంకా కొంచెం దూరంలోనే చికెన్ ఫార్మ్స్, ఈ ఫార్మ్స్ అని నేనైతే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మన యానిమల్స్కి మంచి నేమ్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. నాకైతే చాలా ఐడియాస్ అయితే ఉన్నాయి. మీకు ఏమైనా ఐడియాస్ అంటే ఇక్కడ పెట్టు, ఇక్కడ ఒకటి, ఓకే అది ఇక్కడనే ఉండండి, చదివికొట్టేసా. ఇది ఇక్కడ బకెట్ అయితే మనం చేసుకున్నాం కదా, మీకు ఒకటి చూపిస్తా గైస్. మీకు తెలిసే ఉంటుంది, మీకు పక్కా తెలుసు. ఇంకా మన XP కూడా ఎక్కువనే ఉంది. క్రీపర్ గాడు ఇక్కడికైతే వచ్చాడు. ఎందుకు బ్రో నన్ను స్టేజ్ చేస్తున్నావు? ఎందుకు బ్రో ఇక్కడ రావాలి నువ్వు? దా అమ్మ దా. ఏ స్కెలిటన్ గాడో స్పాన్ అవ్వకపోతే చాలా బాగుంటుంది. ఏందుకేసి వర్షం ఆగట్లేదు? నో ఓ వర్షం అయితే ఆగట్లేదు గైస్. రే స్పైడర్గా పోరా, హడి కుక్కర్, హడి నా మీద జంప్ చేద్దాం అనుకున్నావారా? అట్లుంటాం మనతో పెట్టుకుంటే స్కెలిటన్లు. ఏంది గైస్ ఈ కమెంట్స్ వర్క్ అవ్వట్లేదా? ఒక నిమిషం గైస్, ఈ సొల్యూషన్ అంటే ఈ ప్రాబ్లం సొల్యూషన్ కనుక్కున్న తర్వాత మళ్ళీ కనుద్దాం. అమ్మాయ ఈ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ అయితే కనుక్కున్నాను. సారీ వెయిట్ మినిట్ గైస్, నేనైతే క్రియేటివ్ మోడ్లో అయితే ఉన్నాను. సర్వైవల్లోకి వెళ్ళిపోదాం. జస్ట్ ఏం లేదు, సెట్టింగ్స్లోకి వెళ్ళి సర్వైవల్లోకి వస్తే చాలు, సర్వైవల్లోకి వెళ్ళిపోతాం. రెజ్యూమ్ ఇప్పుడైతే ఇక చూపిద్దాం అనుకున్నాను గైస్, చూపించేస్తాను. ఇంకా క్రీపర్ ఎక్స్ప్లోజన్ అయితే ఇక్కడ ఫిక్స్ చేశాను, బట్ ఒక డర్ట్ బ్లాక్ అయితే రీప్లేస్ చేయాలి. చేస్తా. ఇది బ్లాక్ బ్రేక్ చేసి బ్లాక్ వచ్చేసి ఈ బ్లాక్ని అయితే ఇక్కడ పెట్టేస్తా అండ్ ఫిక్స్డ్. సో మీకు ఒకటి చూపించాలి, ఎక్కడ పెడదాం అది. మీరు ఇలా 4 బ్లాక్స్ డిగ్ చేయండి. 1 2 3 4 అంతే. ఇంకా ఇంకొక 3 బ్లాక్స్ 1 2 3. సో మీకు ఏదో ఒక అద్భుతం అయితే చూపిస్తా. ఫాస్ట్ స్పీడ్ రన్ చేసేది బాబు. ఇంకా ఏం చేద్దామంటే తీసేసుకో వాటర్, ఇక్కడ ఒక డర్ట్ పెట్టేసి ఫాస్ట్ ఊరుకో తీసుకో. ఇంకా ఈ కార్నర్కి మీరు వాటర్ వేసేయండి.
ఇంకా మళ్ళీ మీరు ఒక మగ్ ఆఫ్ వాటర్ తీసుకొని మీకు చెప్తాను ఆగండి. మీకు తెలుసు నేనేం చేస్తున్నానో, మీకు తెలుసు నేనేం చేస్తున్నాను. సో ఫాస్ట్గా వెళ్ళు. మళ్ళీ ఈ కార్నర్కి అయితే వాటర్ పెట్టేసి అప్పుడు ఇన్ఫినిటీ సోర్స్ ఆఫ్ వాటర్ అయితే మీ దగ్గరకు వచ్చేస్తుంది. సో 3 బ్లాక్స్ ఎందుకు ఏం చేశానంటే ఇక్కడ కూడా ఒక ఇన్ఫినిటీ సోర్స్ అయితే చేయొచ్చు. మీకు చూపిస్తాను ఆగండి గైస్. ఇలా పెట్టేసేయండి. ఇది ఇన్ఫినిటీ సోర్స్ నాకు తెలుసు, కానీ నేను ఇప్పుడు కనుక్కున్నాను ఈ 3 బ్లాక్స్ది. ఇక్కడ ఇంకో బ్లాక్ పెట్టండి, ఇది ఇంకో ఇన్ఫినిటీ సోర్స్. సో అలా అనమాట పెట్టేసి చాలు. ఇలా అయితే నేనైతే ఇన్ఫినిటీ సోర్స్ అయితే 2 చేసేసాను. వావ్, ఇలా 2 అయితే చేశాను. 2 అవసరం లేదబ్బా, అవసరం లేదు. 2 ఒకటి చాలు గైస్ మనకి ఇన్ఫినిటీ సోర్స్. మీకు ఏదో 3 బ్లాక్స్ అంటే తక్కువ బ్లాక్స్, జస్ట్ 3 బ్లాక్స్లోనే నేను చూపిద్దాం అనుకున్నాను, చూపించేశాను. ఇంకా ఇప్పుడు ఇంకేదో. సో నేనైతే ఇప్పుడు ఎపిసోడ్ అయితే వైండప్ చేస్తున్నాను గైస్, చిన్న ఎపిసోడే. సో ఇది గైస్ ఇవాళ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి, ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ టార్గెట్ వచ్చేసి 5 గైస్. సో కంప్లీట్ చేసేయండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కనుక్కుందాం గైస్. అంటిల్ దెన్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ టైం.